చేసే ఉద్దేశం అసలు ఏంటో అర్థం కావట్లేదు ప్రభుత్వాలకు. ఇంత పెద్ద దాడి జరిగి ఇంతమంది ఇన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న ఒకరు బయటకు వచ్చి ఒక వాయిస్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ అయినా ఇన్ని మాటలు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చి మేము కాదండి మేము చూస్తున్నామండి న్యాయం చేస్తామని ఇంతవరకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మాట వరుసకు హోమ్ మినిస్టర్ గారు ఒక రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఇట్లాంటి మాకు అసలు ఇన్ని అనుమానాలున్నా ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్నా ఆ వీడియోలను పట్టించుకోకుండా ఆ వీడియోల కోసం మాట్లాడకుండా పోలీసు వారు నోరిప్పకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాడకుండా ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీయట్లేదు, అట్లా ఛార్జ్ షీట్ వేయట్లేదు. అసలు ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారండి? ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తే ఇంతమందిని పెయిన్కి అవుతున్నారు, ఇంతమంది సేవకులు భయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతుంది, బ్రదర్ శ్యామ్ కిషోర్ని చంపేస్తామని, సతీష్ కుమార్ చంపేస్తామని, ప్రవీణ్ పాస్టర్ని చంపేస్తామని. ఎందుకు చంపేస్తారండి? మా పాస్టర్లు ఏం చేస్తారు? మీకు అన్యాయం చేస్తారా? ఎవరన్నారు చంపేస్తామని? దెబ్బతింటున్నారా? ఎవరంటున్నారు చంపేస్తా? జాన్ గారు ఎవరైనా అన్నారా చంపేస్తా? వీడియోలో జై భీమ్ టీవీలో మీరు చూడండి, మీకు పంపిస్తాము. జై భీమ్ టీవీలో ఒక వ్యక్తి జై భీమ్ టీవీకి ఇంటర్వ్యూ చేస్తూ ఒకరి కంపెనీకే బండి సంజయ్ని, ఒకరి కంపెనీకే అరవింద్ని అని పేరు చెప్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇలాంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. అవి వాస్తవాలో కాదో మళ్ళీ దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ మాట్లాడేందుకు కూడా క్రైస్తవ సోదరులు అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. సో అవి కేవలం అనుమానాలు మాత్రమే. అక్కడ భయాన్ని వ్యక్తం చేసింది కూడా క్రైస్తవులు ఈ భయాలు ఉండటానికి కారణం ప్రవీణ్ పగడాల మరణ విషయం అధికారికంగా బయటకు రాకపోవడానికి, మరణానికి కారణాలు ఏంటని అధికారికంగా బయటకు రాకపోవడం. సో ఆ ఛానల్లో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కావాలని పుకార్లు వేస్తున్నారు అని. అవునండి, కావాలని పుకార్లు చేస్తున్నారు. అసలు హత్య అని ఇన్ని రోజులు మేము నమ్మలేదు. సరే పోలీసు వారు నమ్మకం ఉండే, ప్రభుత్వాల మీద నమ్మకం ఉండే అని చేస్తారు, మాకు న్యాయం చేస్తారు అనుకున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది హత్య అని మేము నమ్మాలని, ఈ హత్య అని అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని, ఇది హత్య అని ఒక టాపిక్ మీద మొత్తం జనాలు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వాలు కానీ వాళ్ళకు కానీ డైవర్స్ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే డైవర్స్ అయిపోతాయి. లోకం మొత్తం ఈ ప్రవీణ్ పగడాల క్రైస్తవుల మీద దాడులు చూస్తుంటారు. వేరే వర్షన్ ఆలోచించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. ఓకే, ఏంటి ఇంత ఓకే, ఒకసారి పీటర్తో కూడా మాట్లాడదాం. పీటర్ గారు, జాన్ కొన్ని అనుమానాలను భయాలను వ్యక్తం చేశారు. అదే సమయంలో నిజానికి ఎక్కడైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ 1-2 రోజుల్లో గట్టిగా అనుకుంటే 7-8 అవర్స్లో రావాలి. దానిపైన ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇవేనా మీ అనుమానాలు బలపడటానికి కారణం, మరణానికి కారణం ఇది అని పోలీసులు చెప్పకపోవడమే మీ అనుమానాలు భయాలు మరింత బలపడటానికి కారణమా? పీటర్ గారు నా మాట వినిపిస్తుందా? మీ మాట వినిపిస్తుంది సార్. నమస్తే అండి, నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? ఓకే నా వాయిస్ క్లారిటీగా ఉందా అండి? ఉందండి, క్లారిటీ ఉంది. నా మాట వినిపిస్తుందండి? ఎస్ మీ మాట వినబడుతుంది. జాన్ అన్న గారి మాట వినిపించలేదు నాకు. ఓకే, మరి ఏం మాట్లాడేది తెలియదు. అయితే మీరు అడిగిన ప్రశ్న నేను చెప్తాను సార్ ఆన్సర్. మీరు అన్నట్టే ఇప్పటిదాకా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటిదాకా రాకుండా ఉందో, ఏదైతే డిలే అవుతా ఉందో, అది కూడా కొన్ని అనుమానాలకు దారి తీస్తున్నట్టుగా ఇంకా కొన్ని విషయాలు కూడా ఫేస్బుక్ లో రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టుగా మాకు కనబడతా ఉందండి. ఇంకోటి లేటెస్ట్ న్యూస్ ఈరోజు మార్నింగ్ నుంచి ఫేస్బుక్ లో అక్కడ చెక్కలు కొడుతున్న విషయం ఏంటంటే, ఒక పెద్ద టీవీ ఛానల్ అయిన టీవీ ఛానల్ కి ఒక 59 లక్షలు ప్రభుత్వం అఫీషియల్ గా ఇచ్చినట్టుగా గవర్నమెంట్ యొక్క సర్క్యులర్ ఒకటి ఫేస్బుక్ లో సర్క్యులేట్ అవుతా ఉంది సార్. ఏమని? 59 lakhs గవర్నమెంట్ యాడ్ రూపంలో యాడ్ ప్రమోషన్స్ కి 59 lakh ఇచ్చినట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆ సంతకము స్టాంప్ ఉన్న ఒక సర్క్యులర్ ఏదైతే ఉందో, అది నేను మీకు పంపించాను సార్. మీరు ఒకవేళ వీలుంటే అది మీరు ఒకసారి అక్కడ ఉన్న టీమ్స్ కి పంపించాను. అది ఒకవేళ ఉంటే మీరు అది చూపించగలిగితే నాకు అర్థమవుతుంది. ఓకే, అంటే పీటర్ గారు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత చాలా భయాలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యులు ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఈలోపు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ నిజమే, భయాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆ కుటుంబ సమస్య కాకపోవచ్చు, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు, ఒక మతాన్ని టార్గెట్ చేశారన్న భయం ఉన్నప్పుడు
ఆ మతాన్ని ఆ దేవుని నమ్ముకుంటున్న వాళ్ళందరిలోనూ కూడా సహజంగా భయం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆ భయం లేదు. మిగిలిన వాళ్ళు సోషల్ మీడియాలో ఈ భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి దాన్ని? కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేస్తే సార్, దే ఆర్ అండర్ ప్రెషర్ అండి. చాలా ప్రెషర్ లో ఉన్నట్టుగా అన్ని కోణాల్లో అందరూ వారి మీద కన్ను ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి వారు ఏ స్టేట్మెంట్స్ కూడా బయటకు వచ్చి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తులు, అలాగే ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క బిజినెస్ పార్ట్నర్, వారితో కూడా నేను మాట్లాడానండి. మాట్లాడితే వారు కూడా చెప్పేది ఏంటంటే ఇది క్లియర్ కట్ గా యాక్సిడెంట్ కాదని చెప్పి మాత్రం వారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఒక పాయింట్. రెండవ పాయింట్ వారు ఏమంటా ఉన్నారంటే ఆయనకు అంతగానం తాగుడు లేకుంటే అంతగానం చేయాలంటే అమెరికాలో అంత పెద్ద విల్లా లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్, అంత పెద్ద ప్రాపర్టీని ఆయన సేల్ చేసుకొని ఇండియాకు వచ్చి ఏదో చేయాలని చెప్పి ఉద్దేశం ఆయనకి ఎందుకు ఉంటుంది? సోకులు చేసేటోడు అంత తాగేవాడైతే ఏ అమెరికాకు యూరోప్కి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ కూర్చొని తాకపోవచ్చు కదా అనే ఒక పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగిందండి. మళ్ళీ ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, మనం మాట్లాడే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అన్న అని చెప్పి నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా ప్రెషర్ లో ఉన్నట్టుగా అన్ని కోణాలు, మేబీ ఇట్ మైట్ బి డిపార్ట్మెంట్ కానీ బయట నుంచి వస్తున్న ట్రీట్మెంట్స్ కానీ, దాంతో పిల్లల దృష్టి వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుకొని వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇలా చెప్పండి అని ఎవరైనా భయపెడుతున్నారు అని మీరు అంటున్నారా? 100% అండి. 100% కామన్ గా మనం ఆలోచన చేస్తే కూడా అది కామన్ గా కనబడుతుంది, మనకు ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ఇంత ముందే ప్రవీణ్ గారు కూడా ఫేస్బుక్ లో పెట్టారు, నన్ను నా పిల్లల్ని చంపేస్తా అని చెప్పి బెదిరింపులు చేస్తా ఉన్నారు, రెక్కి నిర్వహిస్తా ఉన్నారు అని చెప్పి అనేక మార్లు ఫేస్బుక్ లో పెట్టినట్టు మనకు కనబడతా ఉందండి. ఓకే, ఈ అజయ్ బాబు అరెస్ట్ ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వచ్చే లోపే కొన్ని మాటలు ఏదైతే వస్తున్నాయో సంయమనం పాటించాల్సినటువంటి సమయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయినా బయటకు వచ్చే లోపే కొన్ని అశాంతిని క్రియేట్ చేసే వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరెవరైతే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళపైన కేసులు పెడతామని చెప్తూ ఉన్నారు. సో అజయ్ బాబుని అరెస్ట్ కుట్రానంటారా, లేదంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతికి రగిల్చే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా? నేను జనరల్ గా న్యూట్రల్ గా ఒక మాట ఏమంటానంటే, ఇప్పుడు అజయ్ బాబు గారి మీద ఏదైతే పెట్టిన కేసెస్ ఉన్నాయి సార్, ఎవ్రీథింగ్ ఇస్ బిలో 7 years అండి. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ 7 years. ఎందుకంటే బిఎన్ఎస్ ఏదైతే 2024 లో వచ్చిందో దాని ప్రకారం చూస్తే 7 years పైన ఉన్న సెక్షన్స్ అయితేనే రిమాండ్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇది 7 years లోపల అన్నప్పుడు 3 years ఒకటి, 5 years ఒకటి పడ్డప్పుడు వాళ్ళు పోలీస్ వారు నోటీస్ ఇచ్చి కోర్టులో ఏమన్నట్టు మాట్లాడాలని చెప్పి అనాల్సిన విషయంలో అరెస్ట్ ఎలా చేశారు, రిమాండ్ కి ఎలా పంపించారు అనేది ఒక డౌట్ అనేది కనబడుతుంది. నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక కిడ్నాప్ చేసిన తరహాలో అరెస్ట్ చేశారా? ఎస్, నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. రావడమే డైరెక్ట్ ఆయన్ని తీసుకొని జీప్ లో తీసుకొని వచ్చేసినట్టుగా. సరే, ఇంకో కోణంలో పోలీస్ వారు కూడా, అంటే పోలీస్ వారు స్పష్టంగా చెప్పలేదు కానీ బయట అక్కడ అడ్వకేట్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి సోషల్ మీడియాలో కనబడిన విషయం ఏంటంటే, నిన్న ఏదో ఫెస్టివల్ ఉంది కాబట్టి అజయ్ బాబు గారు కొన్ని వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు ఆయన మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారు కాబట్టి మేము తీసుకొని వచ్చి సేఫ్టీ అనే కోణంలో మేము అన్ని ఉంచాము అని చెప్పి ఆయన చెప్తాను. ఓకే, మంచిదని వి అప్రిషియేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ దిస్